హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి జావా. ఈ రాగి జావాని చాలా ఈజీగా మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రాగి జావాలోని కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఎండాకాలంలో ఇది తీసుకుంటే మనకి సలవ చేసే గుణం కూడా దీంట్లో ఉంది. మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా నేనైతే 3 టేబుల్ స్పూన్లు రాగి పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి, ఇలా ఒక బౌల్స్లోకి తీసుకుని అలాగే కొద్దిగా వాటర్ వేసి ఇలా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుని ఈ లోపల మనము దీనికి కావాల్సిన వాటర్ని అయితే మనము స్టవ్ పై పెట్టుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వాటర్ని అయితే తీసుకున్నాను. అంటే ఇక్కడ మనము కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఎక్కువ వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా మరిగించుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఇందులో పోసి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవడం వల్ల ఉండలు కట్టకుండా బాగా ఇందులో కుక్ అవుతుంది అనమాట. మనం అదే డైరెక్ట్గా పిండి వేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది. అలాగే ఇప్పుడు మనము దీనికి రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా దగ్గరికంటా మరిగించుకోవచ్చు. లేదంటే మనము కొంచెము చిక్కబడుతున్నప్పుడు దింపేసుకుని ఇంకా మనము చల్లారిన తర్వాత దీన్ని మనము దీంట్లోకి పెరుగు అంటే మనం పెరిగిని మజ్జిగలాగా చేసుకుని కలుపుకున్న తాగొచ్చు. లేదంటే మనము లూజుగా దింపుకున్నాం కాబట్టి ఉట్టిది కూడా తాగొచ్చు. ఇలా మనము ఏ విధంగానైనా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ రాగిపిండితోటి మనము రాగిపిండి పూరీలు చేసుకోవచ్చు, లేదా చపాతీ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మనము రాగిపిండిని తీసుకోవడం వల్ల ముసలి వాళ్ళకి, పిల్లలకి, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కాల్షియం శాతం ఎక్కువ ఉంటుంది ఈ దీంట్లోకి. ఇప్పుడు మనం ఇది మరుగుతున్నప్పుడే మనము ఒక పెద్ద సైజు ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నందువలన నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేయటం లేదు. ఈ పచ్చిమిర్చి ఘాటు చాలా ఎక్కువ ఉన్నదండి, అందుకనే వేయటం లేదు. మీకు ఇష్టమైతే కొంచెం కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చిని చిన్నగా అంటే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ బాగా చల్లారిన తర్వాత ఇలా మజ్జిగని పెరుగులాగా ఇలా చిలుక్కుని ఇందులో అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకుని చల్లారిన తర్వాత ఇలా బౌల్స్లో వేసి పిల్లలకి అందిస్తే చాలా ఇష్టంగా పిల్లలు కానీ పెద్దలు కానీ తాగేస్తారు. అలాగే లేదా గ్లాస్లో పోసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. మరి ఎంతో హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. అలాగే కాల్షియం శాతం ఎక్కువ ఉన్న ఈ రాగి జావను కానీ, రాగి ముద్దలను కానీ, రాగి పూరీలను కానీ, చపాతీలను కానీ, ఇడ్లీగా కానీ తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు చాలామంది ఎక్కువ శాతం తీసుకుంటున్నారు. ఇంకా ఇది మన అమ్మమ్మల పూర్వకాలం నాటి నుంచే ఉన్నదండి. మరి ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు ఆచరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఈ రాగి పిండిని పులిసి పెట్టి కూడా మనము చేసుకోవచ్చు. అంటే పులియబెట్టి అంటే నైట్ ఈ పిండిని కలిపేసుకుని మార్నింగ్ కొంచెం మంది చేస్తారు. అలాగా మనం ఒకవేళ మర్చిపోతే చేసుకోకూడదా, నానబెట్టే చేసుకోవాలా అని ఏమీ లేదండి. మనం డైరెక్ట్గా ఇలా కూడా 10 మినిట్స్లో ఇలా కలుపుకుని చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.